అందరికీ మరణాత. బాగున్నారండి? సర్వలోక న్యాయాధిపతియగు ప్రభు యొక్క కృప శాశ్వత కాలము మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఈ దినము ఆశీర్వాదం పొందుకుందామండి. ప్రియులారా, లేఖనాలను చూసినట్లయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇది కోరహు కుమారుల కీర్తన. దేవుడు నిత్యము ఉండేవాడు, ఆయనకి ఆది అంతము లేదు. ప్రియులారా, అట్టి ఆది అంతము లేని మహాపరిశుద్ధుడు మరి నిత్యము కూడా దీవిస్తానని చెప్పుచూ ఉన్నారు. ప్రియులారా, ఆయన స్వరూపమందు నిర్మించుకున్నటువంటి మానవుణ్ణి ఆయన దీవించేవారై ఉన్నారు. ప్రియులారా, గనుక దీవించేటటువంటి దేవుని మనము ఆశ్రయించి ఆయనను మహిమపరుస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే మనకెంతో మేలు. ప్రియమైన స్నేహితులారా, అట్టి దీవెన దాత అయినటువంటి ప్రభువారు తన దీవెన మనకు అందించటం కోసం ఈ లోకానికి నర శరీరము ధరించుకుని యేసుక్రీస్తుగా వచ్చిన వారై ఉన్నారు. కనుక ఆయన జననము మనకు దీవెన, ఆయన మరణము మనకు దీవెన, ఆయన పునరుద్ధానము మనకు దీవెన, ఆయన చెప్పిన బోధలు మనకు దీవెన. ప్రియులారా, ఆయన మరలా రెండవ మారు ఆకాశ మేఘారుడై రానే ఉన్నారు. కనుక ఆయన రెండవ రాకడా మనకు దీవెన. ప్రియులారా, ఆయన మరలా 1000 ఏళ్ల పాలనలో రాజ్యమేళనై ఉన్నారు. అదీను మనకు దీవెనే. ప్రియులారా, దేవుని వలన మనకు అంతా దీవెనే. గనుక ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన మాటలలోని శక్తి మనలను ఆవరించి మనలను బాధిస్తున్న ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి విడిపించి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చునవై ఉన్నవి. ప్రియులారా, ఆయన నోటి మాటలు దీవెన, ఆయన కంటి చూపు దీవెన, ఆయన ఉనికి అంతటిలోనూ దీవెనే. ప్రియులారా, ఇక్కడ ఆయన ఆశీర్వాదాన్ని మనము చిరకాలము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆశీర్వాదంతోనే మరలా మనం ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళవలసిన వారమైనాము. ఏదేను వనములో దేవుని ఆశీర్వాదంతో ఉన్నంతసేపు ఆది నరుడైనటువంటి మన ఆది తల్లిదండ్రులైన అవ్వాదాములు ప్రభుని ఎదుర్కోగలిగేవారు. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారో వారు ఎదురు వెళ్ళలేకపోయారు, దాగి ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి, వారు దేవునికి దూరస్తులయ్యారు. ప్రియులారా, మరి మహాపరిశుద్ధులైనటువంటి ప్రభువు మనల్ని ఆశీర్వదించడానికి లోకానికి వచ్చారు. కనుక ఆయన సువార్తల పాఠంలో మత్తయి సువార్తలో అంటారు కదా, నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నారు. ఆయన సింహాసనం దగ్గర కుడివైపున తండ్రి వలన ఆశీర్వదించబడిన వారిని దేవదూతలు ప్రోగు చేసి వారిని మరి పరలోక రాజ్యమందు, అనగా తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ రాజ్యంలోనికి వారిని ప్రవేశపెట్టేవారై ఉన్నారు. ప్రియులారా, అందుకే మన బ్రతుకంతా ఆయన దీవెనతో నింపబడి ఉండాలి. మనము ఆశీర్వాద కార్యాలను చేసేవారుగా ఉండాలి. మన క్రియలను బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సత్కార్యాలు చేస్తూ ఆశీర్వాదం పొందుకుంటూ ఆయనతో పాటు జీవించడానికి తోడ్పడేటటువంటి ఆశీర్వాదాలను శాశ్వత కాలం మనం అందుకుంటానికి ఆయన ఎడల నమ్మకస్తులుగా ఆయన కృప ఎంబడి కృపను మనము కోరుకుంటూ ఆయనతో సహవాసం చేద్దాం. అట్టి దీవెన ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, మా ప్రాణప్రియుడా, పరలోకపు తండ్రి, మీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభువా, ఇదిగో లోకమును సృష్టించినటువంటి మీరు లోకంలో ఉన్నటువంటి మానవులను దుష్టుడైన అపవాది గలిబిలి చేస్తున్నాడు. కనుక ప్రతి కుటుంబమును దయచేసి ప్రభువా మీరు మా ప్రభు సరిచేయండి. ప్రభువా, సమాధానం ఇవ్వండి. ప్రభువా నాయన, ఈ గత్తర లోకంలో ప్రభు నా తండ్రి దుష్టుడు ప్రవేశం వలన గత్తరైపోయింది లోకం అంతా కూడా. కనుక నా ప్రభు నీవు వచ్చి చేయవలసింది చేశావు ప్రభు. అయితే అందుకోలేని బిడ్డలుగా మానవులు ఉన్నారు ప్రభు. కనుక అందుకుని నీవే కుటుంబ యజమానుడిగా భావిస్తూ నీతోనే యుగయుగాలు సహవాసం చేసేటటువంటి నా ప్రభు, ఇదిగో వసుదైక కుటుంబముగా సర్వోన్నతుడా నీవు యజమానుడిగా ఉండి సర్వమానవులు నీ బిడ్డలుగా నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. అందరికీ మరణాతండి.